హలో, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ ఫ్రాంక్ టాక్స్. విద్య, ప్రాథమిక విద్య, మనిషిగా పుట్టిన సమాజంలో బతుకుతున్న ప్రతి ఒక్క మనిషికి, అది జెండర్తో సంబంధం లేకుండా, ఆర్థిక స్థితిగతితో సంబంధం లేకుండా, ప్రతి ఒక్కరికి ఎలా గాలి ఎలా నీరు అవసరమో అంతటి అవసరమైన, దాన్ని ఏమంటారు, ఇట్స్ అ బేసిక్ లైఫ్ నీడ్, జీవనానికి అవసరం. కానీ ఇప్పుడు మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే చాలామందికి అది కలే. అలా అని కూడా చెప్పలేం. ఇప్పుడు మనం స్టేట్ ర్యాంకులు అవి ఇవి తెచ్చుకునే వాళ్ళు బేసిక్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు అవి కూడా ఉండుంటారు. అంటే ఇక్కడ ఫలానా స్కూల్లోనే వేస్తే మంచి ర్యాంకులు వస్తాయి, లేకపోతే ఫలానా స్కూల్లో వేస్తే రావు అంటే డిఫరెన్స్ అర్థమవడం కోసం. ఎందుకంటే సొసైటీ చెప్పిన డిఫరెన్స్ ఇది. అది కాదు, చదువు మీద అవగాహన ఉండాలి, ఎందుకు చదువుకోవాలో తెలియాలి, చదువు మీద ఇష్టం ఉండాలి, చదువుకుంటే ఏమవుతుందో, ఎంత బాగా మనల్ని మనం పైకి తీసుకురావచ్చో తెలియాలి. ఈ బేసిక్ తెలిస్తే ఎవరైనా చదవగలరు. నిజమేనా? ఫౌండర్ అండ్ ద మ్యాన్ బిహైండ్ లక్ష్య స్కూల్స్, కార్తిక్ సోమవరపు గారు. హలో మేడం. హలో సార్. మీరు చెప్పింది 100% వాస్తవం మేడం. ఈ రోజున్న జనరేషన్స్కి, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఆన్ డే టు డే బేసిస్, ఇప్పుడు ఒక చదువుకున్న వ్యక్తికి ఇప్పుడు బయట వెళ్ళిన సమాజంలో ఉన్న గౌరవం కానివ్వండి, సో మీకున్న క్వాలిఫికేషన్స్ బేస్డ్ అంటే సివిలైజేషన్, ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ సివిలైజేషన్. మీకు ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క విద్యార్థికి ఖచ్చితంగా ప్రతి ఒక్క పిల్లోడికి చదువు అనేది బేసిక్ నీడ్. ఖచ్చితంగా చదువు రావాలి. దాంతోపాటు ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా స్కీమ్స్, ఇప్పుడు ప్రతి మండలానికి ఒక మోడల్ స్కూల్స్ ఇవ్వటం కానీ, ఈ ఎడ్యుకేషన్ ఆర్టీఆర్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని ప్రమోట్ చేయడం కానీ సెంట్రల్ గవర్నమెంట్ A to Z ఇవన్నీ కూడా మంచి ఇనిషియేటివ్స్. బట్ ఇంప్లిమెంటేషన్ పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే ఇండియా విల్ బి 100% విత్ 100% లిటరసీ రేట్. సో దాంతో ఏమవుతుంది అంటే వీళ్ళందరికీ సమాజంలో ఒక సమాజ స్పృహ అంటే అవగాహన వస్తుంది. అండ్ వీళ్ళకి ఏంటంటే ఏది మంచి ఏది చెడు. ఇప్పుడు దాంతోపాటు మీకు సివిలైజేషన్ టువర్డ్స్, ఇంకోటి గ్లోబలైజేషన్ మార్కెట్లో ఇండియా కూడా ఇప్పుడు మనం ఏంటంటే ఎప్పటి నుంచో వింటున్నాం, మా చిన్నప్పటి నుంచి కూడా, ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ డెవలపింగ్ నేషన్. సో అది డెవలప్ కావాలన్నా కానీ మనందరికీ ఇప్పుడు ఏంటంటే ఉపాధి, ఇప్పుడు పనికి ఆహార పథకం అని కానీ ఇలాంటి ఉపాధి పథకాలు, ఇంకా ఇప్పుడు మన దేశంలో ఇప్పుడు 75 years ఆఫ్ ఇండిపెండెన్స్, మోర్ దెన్ 78 years ఆఫ్ ఇండిపెండెన్స్ తర్వాత కూడా ఈ రోజు కూడా పేదరికంలో చాలామంది ఉన్నారు. ఇంకా చాలామంది సోషియో ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్ రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వీటన్నిటికి కూడా అప్లిఫ్ట్మెంట్ రావాలి అంటే ఖచ్చితంగా చదువుతోనే వస్తుందండి. ఖచ్చితంగా చదువు అనేది ప్రతి ఒక్క సిటిజన్ ఆఫ్ ఇండియాకి ఖచ్చితంగా చదువు అనేది అందాలి. లక్ష్య స్కూల్స్ పెట్టి 4 years దాటింది కదా సార్. అసలు ఇది పెట్టాలన్న లక్ష్యం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అంటే వాట్ మోటివేటెడ్ యూ టు గెట్ ఇన్ టు దిస్ డొమైన్? మేడం, యాక్చువల్గా బేసికల్లీ మా మదర్ షీ ఈజ్ మై మోటివేషన్. షీ ఈజ్ ప్రిన్సిపల్ ఆఫ్ సిద్ధార్థ కాలేజెస్. సో షీ కేమ్ ఫ్రమ్ వెరీ అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కుటుంబం అది. సో కష్టపడి దాని తర్వాత ఎందుకంటే అన్ని హార్డ్షిప్స్ కానీ ఇవన్నీ కానీ చూసుకొని ఒక్కొక్క అంచెలంచెలుగా ఎదిగి, సో దాని తర్వాత మాకు తెలిసింది ఏంటంటే సమాజంలో మీకు ఒక గౌరవం కానీ, ఇప్పుడు సొంతంగా మనకంటూ ఒక ఐడెంటిటీ, ఇంకోటి సమాజంలో ఇప్పుడు మా మదర్ని నేను చూస్తుంటాను, ద వే దే రెస్పెక్ట్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 1 లక్షల మంది అందులో నుంచి వెళ్ళిన విద్యార్థులు కానివ్వండి, వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, ఇప్పుడు వాళ్ళ పిల్లలు కానివ్వండి, వాళ్ళ పిల్లలు కూడా మా దగ్గర జాయిన్ అయ్యారు, చదువుతున్నారు. వీళ్ళందరూ కూడా మీకు ఏంటంటే టీచింగ్ ఈజ్ అ వెరీ నోబుల్ ప్రొఫెషన్. ఇప్పుడు గురువు, తల్లి తండ్రి గురువు అంటారు కదా. సో మీకు అందులో ఏమవుతుందంటే మీకు వచ్చే గౌరవం కానీ, మీకు వచ్చే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, అరే నేను దేశానికి కావాల్సిన సిటిజన్స్ని మేము తీర్చిదిద్దుతున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం వేర్ ఎవర్ యూ గో యూ హ్యావ్ దట్ ఐడెంటిటీ. సో ఇవన్నీ, ఇంకోటి మీకు నేను సమాజానికి ఉపయోగపడే ఏదో ఒక ప్రొఫెషన్లో ఉన్నాను అనే సాటిస్ఫాక్షన్, దట్ మేడ్ మీ డ్రైవ్ టువర్డ్స్ ఎస్టాబ్లిషింగ్ స్కూల్స్ అండి. ఇంకోటి ప్రతి ఒక్కళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్. సో ఇప్పుడు ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ కమర్షియల్ ఆస్పెక్ట్ ఇవన్నీ కాదు మేడం. ఏంటంటే పిల్లలకి ఖచ్చితంగా ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళని ఒక మంచి సిటిజన్స్గా మనం
రూపుతుంది. నా సైడ్ నుంచి మనం ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేయగలుగుతాం సొసైటీకి అనేది. సో వి థాట్, అండ్ నాకు ఈ ఫీల్డ్ అయితే ఐ థాట్ ఇందులో మనకి ఆ రికగ్నిషన్ ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటూ ఒకటి ఉంటుంది. సో అందుకని నేను ఇందులోకి వచ్చానండి. ఇందులోకి వచ్చిన ఈ 4 ఇయర్స్లో సార్ మీరే అన్నారు టీచింగ్ ఇస్ అ వెరీ నోబుల్ ప్రొఫెషన్ అని. కానీ మన దుస్థితి ఏంటంటే యాజ్ అ మదర్ కూడా నేను ఫేస్ చేశాను. ఎన్నో పెద్ద పెద్ద స్కూల్స్లో క్వాలిటీ ఆఫ్ టీచర్స్ లేదు. అది స్కూల్లో జాయిన్ అయ్యి 1 ఇయర్ ట్రావెల్ చేసిన తర్వాత మనకు అర్థమవుతుంది. చాలామంది పేరెంట్స్ ఫేస్ చేస్తున్న కొరతే అది. మీరు స్కూల్ పెట్టారు, దానికి చక్కటి బిల్డింగ్ కూడా కట్టేటంటారు, 2 కదా, లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి, లక్ష్య స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒకటి. సో సరే అంతా బాగుంది, ఫెసిలిటీస్ బాగున్నాయి, పిల్లలు జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. టీచర్స్ని వెతకడానికి మీరు ఏ కష్టం పడ్డారో అది నాకు చెప్పండి సార్. మేడం యాక్చువల్గా ఏంటంటే ఐ థింక్ యాజ్ ఎ పేరెంట్ నేను నా పిల్లల్ని కూడా నా స్కూల్లో వేశానండి. నా స్కూల్లో ఫస్ట్ అడ్మిషన్ నా కూతురే. సో నా కూతురికి ఎలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి, సో ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ టు ఎవ్రీ చైల్డ్ ఆఫ్ లక్ష్య. ప్రతి ఒక్క పిల్లోడికి అదనేది ఖచ్చితంగా రావాలి అన్న ఒక ఉద్దేశం. దాంతోపాటు ఒకటి మేడం, మీరేంటంటే నా దగ్గర ఏంటంటే నేను ఐటీలో 12 ఇయర్స్ వర్క్ చేశానండి. నాది యూఎస్లో మాస్టర్స్ ఉంది, ఎంబీఏ ఫ్రమ్ జేఎన్టీయూ, ఎల్ఎల్బి ఫ్రమ్ ఉస్మానియా. నా 12 ఇయర్స్ ఐటీ కన్సల్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో అందులో మేనేజర్ లెవెల్ అంటే ఆల్ లెవెల్స్లో వర్క్ చేశాను నేను. సో ఇప్పుడు మనకి ఏమైపోతుందంటే సిస్టమ్, ఇప్పుడు ఈఆర్పి సిస్టమ్ అంటాం అనమాట, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సిస్టమ్ని మనం సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇట్ ఈస్ నాట్ ఎ పర్సన్ డ్రివెన్ ఆర్గనైజేషన్. ఇప్పుడు లక్ష్యాలు మేము ఏం చేస్తాము, ఒక టీచర్ని తీసుకోవాలి అంటే ఫస్ట్ వాళ్ళు రెజ్యూమేస్ అవి తీసుకున్న తర్వాత ఫస్ట్ రౌండ్ ఓన్లీ బై లుకింగ్ ఎట్ ద రెజ్యూమేస్ విల్ స్క్రీన్ అవుట్. అంటే వాళ్ళ బేస్డ్ ఆన్ దేర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, బేస్డ్ అపాన్ దేర్ క్వాలిఫికేషన్స్, సో అవి చూసుకున్న తర్వాత ఓకే ఫస్ట్ లెవెల్ అది ఓకే అనుకున్న తర్వాత నెక్స్ట్ వీ విల్ హ్యావ్ టెలిఫోనిక్ రౌండ్. సో ఫోన్ చేసేసి మా అకాడమిక్ కోఆర్డినేటర్స్ వాళ్ళు మాట్లాడతారనమాట. మాట్లాడే ఇంటరాక్షన్లో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయా, ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగుందా అనేది ఒకటి బేసిక్ అసెస్మెంట్ ఉంటుంది. దాని తర్వాత వి కాల్ దెమ్ ఫర్ డెమో. స్కూల్కి వస్తారు, డెమో ఇస్తారు. డెమోకి కూడా మా సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ ఉంటారు, చూస్తారు. డెమో అయ్యాక దెన్ వీ హ్యావ్ ఎ రౌండ్ విత్ ప్రిన్సిపల్. సో ప్రిన్సిపల్తో ఆ రౌండ్ అయిపోయాక నెక్స్ట్ ఫైనల్ రౌండ్ విల్ బీ విత్ మీ, సో హెచ్ఆర్ రౌండ్. సో ఇన్ని లెవెల్స్ ఆఫ్ స్క్రీనింగ్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్, ఇప్పుడు ఎడ్యుకేషన్, ఇప్పుడు టీచింగ్ ప్రొఫెషన్కి వచ్చే వాళ్ళని ఐ కీప్ టెల్లింగ్, టీచింగ్ క్వశ్చన్కి యూ షుడ్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ కంపల్షన్, ఇట్ షుడ్ బి అవుట్ ఆఫ్ ప్యాషన్. సో ప్యాషన్ టువర్డ్స్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ టు కిడ్స్, ప్యాషన్ టువర్డ్స్ గ్రూమింగ్ యంగ్ మైండ్స్. సో ఆ ప్యాషన్తో ఉన్న వాళ్ళైతే మీకు దే విల్ డూ వండర్స్. ఇప్పుడు అదే కంపల్షన్తో వస్తారు, ఇంటి పక్కన స్కూల్ ఉంది ఇలా చేద్దాం. స్కూల్ అయితే టైమింగ్స్ తక్కువ, నాకు ఇంట్లో పిల్లలు ఉన్నారు, 3:30 తర్వాత వెళ్ళిపోవచ్చు, సమ్మర్ హాలిడేస్ వాళ్ళతో పాటు కూడా ఉండొచ్చు అంటే ఇక్కడ ఎవరిని అది కూడా ఒకటి మేడం. కాకపోతే ఏంటంటే నేను అనేది దాంట్లో ఏమైపోతుందంటే అంటే అప్పుడు ఇప్పుడు వీ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు ఒక రోజు రాకపోతే అక్కడ ఎంతమంది పిల్లలకి ఇంపాక్ట్ అవుతుంది అనేది డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది కదా ఒక టీచర్. సో రెస్పాన్సిబుల్. సో నేను అవి ఖచ్చితంగా చూస్తామండి. చూసి వాళ్ళు ఇదివరకు ఏ స్కూల్స్లో ఎన్ని ఇయర్స్ కన్సిస్టెంట్గా వర్క్ చేశారు అది కూడా చూస్తాను నేను. చూసేసి దాన్ని బేస్ చేసుకొని దెన్ బేస్డ్ అపాన్ దేర్ యాటిట్యూడ్, బేస్డ్ అపాన్ దేర్ ఇది సబ్జెక్ట్ నాలెడ్జ్, బేస్డ్ అపాన్ దేర్ కమ్యూనికేషన్ స్కిల్స్, అన్ని ఫ్యాక్టర్స్ చూసుకొని దెన్ వీ విల్ రిక్రూట్మెంట్ అయ్యాక మా దగ్గర మా ఇన్హౌస్ ట్రైనింగ్స్ ఉంటాయండి. థ్యాంక్స్ సార్. సాటి పేరెంట్గా నాది కూడా ఒక రిక్వెస్ట్ సార్, వాళ్ళ ఓపిక శాతం ఎంతో కూడా మీరు ట్రైనింగ్ చేయండి సార్. అంటే ఎట్లాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు రియాక్ట్ అవుతారు, అంటే పిల్లల్ని దండించడం అంటే కంటి చూపుతో కూడా మనం వాళ్ళ ఆ అల్లరి పనో తుంటరి పనో చేయకుండా ఆపచ్చు, వాళ్ళని కూర్చోపెట్టచ్చు, చెప్పే విధానంలో చెప్పచ్చు, బ్రూటల్ పనిష్మెంట్స్ ఇవ్వకుండా. మనం ఒకవేళ అది పనిష్ చేసినా అది వాళ్ళ పురోగతికి ఉండి అలా కూడా ఇలాంటివి కూడా ట్రైనింగ్లో ఇంక్లూడ్ చేసి అది ఖచ్చితంగా ఉంటుందండి. మీకు ఏంటంటే ఇన్హౌస్ ట్రైనింగ్స్లో ఇప్పుడు టీచర్స్ వాట్ ఆర్ ది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ టీచర్ నుంచి స్టార్ట్ చేస్తాం మన దగ్గర. సూపర్ సార్. చెప్తాము. దాంతోపాటు వాళ్ళకి ఏంటంటే హౌ టు హ్యాండిల్ కిడ్స్, ఇప్పుడు వీళ్ళకి అవే మెయిన్ మేడం ట్రైనింగ్స్. దాంతోపాటు మీకు ఏమైపోతుందంటే పిల్లలకి ఫౌండేషన్ స్టేజ్ పిల్లలు ఎస్పెషల్లీ ఇప్పుడు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, గ్రేడ్ 1, గ్రేడ్ 2 పిల్లలకి ఏంటంటే వాళ్ళకి ట్రాన్సిషన్. ఇప్పుడు వాళ్ళ మదర్ దగ్గర నుంచి స్కూల్కి ఫస్ట్ వాళ్ళు ఏడుస్తున్నప్పుడు వాళ్ళకి మనం
అంటే అరే నేను ఇది ఇవ్వాలి. అందుకే మేము పేరెంట్స్ని ఏం చేస్తామంటే వదిలేసాక వెంటనే వెళ్ళొద్దు అంటాం. స్టార్టింగ్ ఫస్ట్ 1 వీక్ 10 డేస్ వాళ్ళు అక్కడ ఒక 30 మినిట్స్ ఒక 15 మినిట్స్ అక్కడ వెయిట్ చేస్తే పిల్లలు మరీ ఏడుస్తున్నప్పుడు మేము పంపించేస్తాం అనమాట. సో ఏంటంటే పిల్లలకు కూడా లోపల మా అమ్మా నాన్న నా కోసం ఉన్నారు, అక్కడ వెయిట్ చేస్తున్నారు అనేది అది ఉంటుంది మేడం. ఇప్పుడు పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతారు, వాళ్ళు అడ్జస్ట్ అవుతారు కాదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను స్కూల్కి వచ్చా వదిలేసా వెళ్ళిపోయా, వాడు ఏడుస్తున్నా ఉంచండి, దాని తర్వాత 12:30కో 3:30కో వచ్చి తీసుకెళ్తాం అనేవాళ్ళు. కాకపోతే అక్కడ ఏమైపోతుంది పిల్లోడికి చిన్నప్పటి అంటే మనకి పిల్లోడు వాడే నిస్సహాయ స్థితిలో ఉంటాడు. వాస్తవం చెప్పాలంటే వాడు ఏది చెప్పుకోలేడు. వాడేంటి వాడు అడ్జస్ట్ అవుతాడు కానీ అతనికి పేరెంట్స్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ పోతుంది కదా. అవును. సో ఇవి కూడా అంటే ఈసారి నుంచి నేను ఏంటంటే పేరెంటింగ్ సెషన్స్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అండి. పేరెంటింగ్ సెషన్స్, పాజిటివ్ పేరెంటింగ్ సెషన్స్ ఆర్ మస్ట్ ఫర్ ఎవ్రీ పేరెంట్. ఎక్కడ నేను చాలా తక్కువ స్కూల్స్లో కూడా వినలేదు సార్ ఇది, పేరెంట్స్కి సపరేట్ సెషన్స్ అనేవి. అది ఖచ్చితంగా కావాలి మేడం. నేను అంటే లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కూడా మా దగ్గరకు వచ్చి అడ్మిషన్ తీసుకునే ప్రతి ఒక్క పేరెంట్తో నేను మాట్లాడతాను, ప్రతి ఒక్క మదర్తో, ప్రతి ఒక్క ఫాదర్తో, పేరెంట్స్తో మాట్లాడి దాని తర్వాతే మేము అడ్మిషన్ ఇస్తామన్నమాట. సో ఎందుకంటే మేడం ఇప్పుడు పిల్లలకి వాళ్ళ మదర్ ఫాదరే రోల్ మోడల్. వాళ్ళకి ఎప్పుడైనా కానీ అరే నాకు వాళ్ళ ప్రొటెక్షన్ వాళ్ళే కదా మేడం. సో నాకు ఏ ఇబ్బంది వచ్చినా నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పు, దే ఆర్ యువర్ ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్, యువర్ రోల్ మోడల్, ఎవ్రీథింగ్. సో వాళ్ళు ఆ భరోసా ఇవ్వాలి. మేము ఇక్కడ చిన్నపిల్లల్ని ఇప్పుడు నర్సరీ నుంచి ఎల్కేజీకి వెళ్ళిన, ఎల్కేజీ నుంచి ఫస్ట్ క్లాస్ యూకేజీకి వెళ్ళిన ఆ పిల్లలకి ఏం చేస్తామంటే ఆ టీచర్ ఎవరైతే ఉంటారో మదర్ టీచర్, ఆ టీచర్ని నెక్స్ట్ క్లాస్లో 15 డేస్ ఉంచుతామండి. ఓ 2 వీక్స్ అంటే ట్రాన్సిషన్, ఆ పిల్లోడికి హ్యాండ్ ఓవర్ ఇంకో టీచర్కి ఇవ్వటం. అంటే ఆ పిల్లలకు కూడా అప్పుడు ఏమవుతుంది, అరే వీఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఆ అలవాటు అనేది అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేస్తారు. అట్మాస్ఫియర్ ఒకటి క్రియేట్ చేయాలి పిల్లలకు కూడా. అదే వాళ్ళని వదిలేయాలి మేడం. అంటే వాళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్క పిల్లోడికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఇప్పుడు మన వాస్తవం చెప్పాలంటే ఐఎమ్ నాట్ సపోజ్ టు యూజ్ దిస్ వర్డ్, నిజంగా మన సైడ్ కొన్ని కనిపిస్తుంది 3rd క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్ అంటారండి. అవునండి. ఇప్పుడు 3rd క్లాస్లో ఐఐటి ఫౌండేషన్ అంటే ఆ పిల్లోడికి పాపం ఏమొస్తుంది చెప్పండి. పేరెంట్స్ ఇది అర్థం చేసుకోవాలి. పేరెంట్స్ ఏంటంటే అసలు పిల్లోడికి ఏం కావాలి, పిల్లలకి ఈరోజు పేరెంట్స్ పిల్లల కోసం టైం స్పెండ్ చేయాలి. నేను ఇదివరకు ఏమయ్యేదంటే మీకు జాయింట్ ఫ్యామిలీస్లో అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ, తాతయ్య వీళ్ళందరూ ఉండేవాళ్ళు, వాళ్ళు టైం స్పెండ్ చేసేవాళ్ళు పిల్లలకి చిన్నప్పటి నుంచి. ఎందుకంటే వీళ్ళు పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ అయినా కానీ వాళ్ళకి విలువలు వాళ్ళు కొట్టుకున్న పిల్లల మీద అది నేర్పించేవాళ్ళు మేడం. ఈరోజు ఆ జాయింట్ ఫ్యామిలీస్ అనేది లేకుండా అయిపోయినాయి, అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. ఆ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో కూడా పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్. పిల్లోడు ఇంటికి వస్తాడు, వాడి ఇంటికి వచ్చిన తర్వాత వాడికి స్కూల్లో ఏమైనాయి అని వాడు చెప్పుదాం అనుకున్నా కానీ వీళ్ళకేమో మాకు టైం లేదని విన్నాడు. సో గోయింగ్ ఫార్వర్డ్ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే చాలామంది పిల్లలకి అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బూస్టప్ చేయాలి. వాళ్ళని ఇప్పుడు ఏదన్నా వాడు సక్సెస్ఫుల్గా నేను ఐ వన్ దిస్ అని చెప్పేసి ఏదైనా బ్యాచ్ తీసుకొని వస్తే దే షుడ్ అప్రిషియేట్ యూ, రైట్? బేసిక్ అప్రిసియేషన్ లేదు, అట్మాస్ఫియర్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళ మదర్తో కానీ వాళ్ళ ఫాదర్తో కానీ వాళ్ళు షేర్ చేయాలి. సో నేను పేరెంట్స్ అందరు చెప్తాను, మీరు ఖచ్చితంగా డైలీ ఒక 1 అవర్ పిల్లలతో స్పెండ్ చేయాలండి. ఖచ్చితంగా స్పెండ్ చేయాలి పిల్లలతోనే మీరు. ఎందుకంటే అప్పుడే మీకు ఏమవుతుంది ఏంటి అనేది కూడా మనకు తెలుస్తుంది. మనం ఏదో నేను డబ్బులు కట్టాము, నేను ఒక పెద్ద స్కూల్లో వేసాను, ఇంటి దగ్గర ట్యూషన్ పెట్టించాను, ఇంకా అంటే అది కాదు కదా. అవును సార్. ఇప్పుడు మనం ఎంత కష్టపడ్డా పిల్లల కోసమే. సో అట్లాంటప్పుడు వై ఆర్ యూ నాట్ స్పెండింగ్ టైం విత్ కిడ్స్? ఇంకోటి పిల్లలకి ఇప్పుడు ఐఐటి అని అదని అన్నెసెసరీ ప్రెషర్. మీరు కావాలనుకున్నది వై ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ యువర్ చైల్డ్ టు డూ దట్? అవును, నాట్ జస్ట్ ఐఐటి అండి, అంటే ఏదైనా సరే ఎక్స్ట్రీమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని శ్లోకాలు ఒకటి నేర్చుకో, దాని అర్థం నేర్చుకో. ఈ ఇయర్ లోపల మొత్తం ఈ చాప్టర్ వచ్చేయాలి, నోటికి వచ్చేయాలి, అంత స్పష్టంగా టాకీ కూడా పాపం వాడికి అర్థం కాదు, మొత్తం చెప్పాలి. దానికి మళ్ళీ వేరే కాంపిటీషన్. అంటే నేను ఇక్కడ ఏ ధర్మాన్ని కించపరచట్లేదు, కాకుంటే వాడికి అది అర్థమై మెల్లగా నేర్చుకునేదానికి ఒక ప్రెషర్లో అది అప్పచెప్పేసేదానికి తేడా ఉంది. అంతే కదా మేడం. ఇప్పుడు పిల్లలకి ప్రెషర్ పెట్టడం వల్ల వాడికి ఏమవుతుంది మేడం, ఫ్రెండ్స్ ఉండట్లేరు, బయట ఆడుకోవట్లేరు, హెల్త్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ వస్తున్నాయి చాలామంది పిల్లలకి, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి పిల్లలకి, ఒబిసిటీ వస్తుంది చిన్నపిల్లలకి, ఐసైట్స్ వస్తున్నాయి చిన్నపిల్లలకి. సో
వాడు దాని తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు రట్టా సిస్టమ్తో మార్కులు తెచ్చుకుంటే ఏమొస్తుంది మేడం, పిల్లోడికి సబ్జెక్ట్ అర్థమవుతుందా లేదా, పిల్లోడు వాడు అంటే మీకు ఏ కరికులంలోనైనా మీకు ఏమైపోతుందంటే ఏజ్ బేస్డ్ కరికులం ఉంటుంది మేడం. ఏజ్ బేస్డ్ కరికులం అయితే ఇప్పుడు పిల్లలకి 5 years ఏజా, 6 years ఏజా, 7 years ఏజా, వాళ్ళకి ఎంత హోంవర్క్ అవసరం, ఇంటికి పోయిన తర్వాత అంటే వాడు సంతోషంగా ఆడుకోవాలి, సంతోషంగా చదువుకోవాలి, సంతోషంగా నేర్చుకోవాలి. మేము అందుకే మా దగ్గర అదొకటి ఉంటుంది. దాంతోపాటు నేను కావాలని ఏం చేస్తామంటే మేము ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అవి ప్రాజెక్ట్స్ ఇస్తామన్నమాట పిల్లలకి. ఆ పిల్లోడు అది చేయలేడు. 5th class కానీ 6th class కానీ 7th class పిల్లడు కానీ వాళ్ళు ఇండిపెండెంట్గా చేయలేరు. దే నీడ్ అసిస్టెన్స్ ఫ్రమ్ పేరెంట్. సో ఖచ్చితంగా పేరెంట్ వాళ్ళతో పాటు స్పెండ్ చేస్తాడే కదా. నాకు అర్థమైంది ఏంటంటే లక్ష స్కూల్స్లో జాయిన్ అయితే పిల్లలకి చదువు డెవలప్మెంట్ ఎలాగో వస్తుంది, పేరెంట్స్కి కూడా చిన్నప్పుడు చదువుకొని మర్చిపోయింది కూడా వాళ్ళు కూడా బ్రషప్ చేసుకుంటారు. అంటే పిల్లలతో టైం స్పెండ్ చేస్తారు. ఇప్పుడు పిల్లలతో టైం మీరు అట్మాస్ఫియర్ని చదువు రూపంలో క్రియేట్ చేస్తున్నారు. తప్పదు మేడం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడున్న ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఇట్ ఈస్ మస్ట్. అదొకటి. ఇంకోటి కౌన్సిలింగ్ సెషన్స్. ఇప్పుడు పిల్లలకి ఏమైపోతుందంటే ఇప్పుడు అడాల్సెన్స్ ఏజ్ వస్తుంది, టీనేజర్స్ వస్తారు, వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా మీరు ఎందుకంటే హార్మోనల్ చేంజెస్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, వీ షుడ్ బి ఏబుల్ టు గైడ్ దెమ్ ప్రాపర్లీ. ప్రాపర్ గైడెన్స్ ఇవ్వకపోతే సో దే విల్ మూవ్, అంటే నెగిటివిటీ అట్రాక్ట్స్ మోర్, రైట్? ఇప్పుడు దానికి తోడు ఇప్పుడు మన దగ్గర ఏమైపోయినాయి, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, మొబైల్ ఫోన్స్ కానివ్వండి, యూ కీప్ సర్చ్. ఇప్పుడు ఫేస్బుక్ ఇవన్నీ వచ్చాయి కదా మేడం, యూ హ్యావ్ లాట్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. మీరు ఎందులో చూసినా కానీ కంటెంట్ ఈజ్ నాట్ రెస్ట్రిక్టెడ్. అస్సలు దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ ఆన్ ఎనీ కంటెంట్. అన్ఫార్చునేట్లీ పేరెంట్స్ కూడా కలిసి అంటే ఎవరిని టైప్ కాస్ట్ చేయడం కాదు కానీ కలిసి కూర్చొని టైం స్పెండ్ చేయడం అంటే ఒక సిరీస్ పెట్టుకొని కలిసి చూస్తారు. బట్ అదే టైంలో మీరు యూ ప్లే సీక్వెన్స్ విత్ దెమ్, యూ ప్లే స్నేక్ అండ్ ల్యాడర్, యూ ప్లే పోకో, అన్నీ ఉంటాయి కదా మేడం. యూ ప్లే దెర్ ఆర్ లాట్ ఆఫ్ గేమ్స్. ఊనో ఆడుకోవచ్చు, ఏదో ఒకటి పిల్లలతో ఆడుకుంటూ హైడ్ అండ్ సీక్. సో యూ కెన్ ప్లే లాట్ ఆఫ్ గేమ్స్ విత్ కిడ్స్. వాళ్ళకు కూడా స్క్రీన్ టైం తగ్గుతుంది అండ్ ఎట్ ద సేమ్ టైం. అండ్ వాట్ ఐ సజెస్ట్ ఈస్ ఈవెన్ ఐఎమ్ ప్లానింగ్ టు ఇంప్లిమెంట్ ఇట్. నేను కూడా ఐఎమ్ నాట్ నో, కాకపోతే మ్యాక్సిమమ్ ఐఎమ్ ట్రయింగ్ టు రెస్ట్రిక్ట్ మై యూసేజ్ ఆఫ్ మై మొబైల్ ఫోన్ ఎట్ హోమ్. ఐ ప్రామిస్డ్ మై డాటర్, నేను ఇంటికి వచ్చాక ఐ విల్ స్టాప్ యూజింగ్ ఇట్. వెరీ నైస్ సార్. సో ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ దట్ అండి, ఈ యూసేజ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ని పిల్లలకి అంటే కాన్షియస్గా రెస్ట్రిక్ట్ చేయడానికి లక్ష స్కూల్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు మేమేం చేస్తామంటే మేడం, అట్లా ఇప్పుడు ఆర్ట్ ఎగ్జిబిషన్ అని చెప్పేసి పిల్లలకి పెడుతున్నాం. సో ఇంటికి ఒక ఆర్ట్ యాక్టివిటీ ఇచ్చేసి ఒక్కొక్క పిల్లడికి ఇంటి దగ్గరికి వెళ్ళి దే విల్ డ్రా, రైట్? సో ఆ టైంలో దే డోంట్ హ్యావ్ దట్ థింగ్ ఇన్ మైండ్, సో డిస్ట్రాక్షన్. దాంతోపాటు వీళ్ళకి ఏదో ఒక యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే దే డూ దేర్ హోంవర్క్స్ విత్ యాక్టివిటీ విత్ ఫన్. సో దానివల్ల ఏమైపోతుందంటే అట్లీస్ట్ దే కెన్ రెస్ట్రిక్ట్. బట్ హౌఎవర్ ఇప్పుడు పేరెంట్స్, ఎందుకంటే పేరెంట్స్ మానిటరింగ్ ఈజ్ మస్ట్ మేడం. పేరెంట్ కూడా ఇప్పుడు నేను ఒక వర్క్ చేసుకుంటున్నప్పుడు నా కొడుకు ఇట్లా మొబైల్ ఇచ్చేసి వాడు అందులో ఉంటాడు, నాకు హీ విల్ నాట్ డిస్టర్బ్ మీ అనేది వస్తుంది అనమాట. కాకపోతే దానివల్ల ఏమవుతుంది, పిల్లల మైండ్ డెవలప్మెంట్కి కానీ వీటన్నిటిపైన ఇంపాక్ట్ పడుతుందండి. అండ్ దే ఆర్ బికమింగ్ అగ్రెసివ్. అవును, పిల్లలు చాలా అగ్రెసివ్. ఫోన్ లాక్కొని టాప్ లేచిపోయేలాగా అరుస్తున్నారు. ఇట్లా అంటే ఒక 2 గంటలు చూసిన తర్వాత ఇలా లాక్కుంటే హిమని అరుస్తారు, కింద పడి ఏడుస్తారు. కావాలని బయట మాల్కో దేనికో తీసుకెళ్ళినప్పుడే కింద పడి దొరలేసి ఏడుస్తారు. అంటే వీళ్ళు గట్టిగా నా మీద అరవలేరు అని వాళ్ళే ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకొని అక్కడ వాళ్ళ ఎక్స్ట్రీమ్ బిహేవియర్స్ అన్ని బయట వెరీ స్మార్ట్ మేడం, నటోరియస్లీ చాలా స్మార్ట్ పిల్లలు. దే కీప్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. సో నేను అందుకే యూజువల్లీ వి ఎన్ష్యూర్ దట్ అంటే పిల్లలకి వి స్పెండ్ టైం. సో ఆడుకుంటాం అది ఇది, సో వాళ్ళతో ఉంటుంది కాబట్టి వాళ్ళకి మొబైల్ సైడ్ వెళ్ళదన్నమాట. అంతే, మొబైల్స్ వరకు మనం పిల్లలతో ఆడుకోవటం, బయట ఆడిపియటం, లేకపోతే వీళ్ళని వేరే యాక్టివిటీస్లో జాయిన్ చేయడం, మ్యూజిక్, డ్యాన్స్, స్కేటింగ్ కానీ లేకపోతే హార్స్ రైడింగ్ అని, ఇవన్నీ చాలా యాక్టివిటీస్ ఇప్పుడు అన్ని చోట్ల వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ దీస్ ప్లేసెస్, రైట్? రిక్రియేషన్. సో అందులో జాయిన్ చేయటం కానివ్వండి. సో అట్లీస్ట్ దే విల్ బి ఫిజికల్లీ ఫిట్ అండ్ మెంటల్లీ స్ట్రాంగ్. స్కూల్స్లో కూడా ఏం చేయాలంటే అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే డ్యూ టు దిస్
అంటే కాంపిటేటివ్ వరల్డ్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఈరోజు కూడా 21st సెంచరీ స్కిల్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు మేము కూడా మా స్కూల్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ రూమ్ ఈజ్ స్మార్ట్ క్లాస్ రూమ్. స్మార్ట్ బోర్డ్స్ ఉంటాయి. స్మార్ట్ బుక్స్ అంటే సార్ స్మార్ట్ బోర్డ్స్ మేడం. స్మార్ట్ బోర్డ్స్. స్మార్ట్ బోర్డ్స్లో ఏంటంటే మోర్ ఆర్ లెస్ ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ టీవీ, ఒక 75 inches టీవీ. దానిపైన యూ కెన్ రైట్, అదే స్క్రీన్, అదే అందులోనే యూ కెన్ షో రిలేటెడ్ కంటెంట్. సో ఇప్పుడు పిల్లలకు ఒకటి జర్మినేషన్ ఆఫ్ సీడ్స్ లేకపోతే ఏదో ఒక ఎనీ టాపిక్, మ్యాథ్ టాపిక్ ఆర్ సైన్స్ టాపిక్ ఆర్ సోషల్ టాపిక్, ఎనీ టాపిక్ మీరు టీచ్ చేశాక దాని రిలేటెడ్ వీడియో అందులో చూపిస్తే పిల్లలు ఈజీగా అర్థం చేసుకుంటారు. సో మనం దానికి యూజ్ చేస్తాం. కాకపోతే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు స్కూల్లో కూడా స్క్రీన్ టైం యాడ్ అవుతుంది కదా పిల్లలకి. అది ఖచ్చితంగా యాడ్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇదేమో మనకి లెర్నింగ్ పర్పస్ యూజ్ చేస్తున్నాం, కానీ ఇంటికి వెళ్ళాక మనం అదే అందుకని తగ్గించాలి. అన్లర్నింగ్ యూజ్ చేస్తాం ఇంటికి వెళ్ళిన తర్వాత. అది తగ్గించాలి, వీలైతే పూర్తిగా నియంత్రించాలి. మరి లక్ష్యాలో ఎస్ అఫ్ కోర్స్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీరు చెప్పిన విధానం చాలా బాగుంది. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి లేకపోతే వాళ్ళ క్రియేటివ్ మైండ్, రీజనింగ్, ఈ థింకింగ్ ఎబిలిటీస్ డెవలప్ చేయడానికి ఎటువంటి మెజర్స్? ఇప్పుడు ఏముంటుందంటే మేడం, లక్ష్యాల్లో వి గివ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ కో కరికులర్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే. సో ఇప్పుడు ఇందులో మనం ఏం చేస్తాం, మ్యూజిక్, డ్యాన్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, స్కేటింగ్, క్రికెట్, టైకోండో, ఇప్పుడు రోబోటిక్స్ ఒకటి పెట్టాము, కమ్యూనికేషన్ స్కిల్స్, ఐసీటీ, కంప్యూటర్స్, ఇవన్నీ కూడా అడిషనల్ సబ్జెక్ట్స్ వీళ్ళకి అంటే. సో యాజ్ పార్ట్ ఆఫ్ దర్ కరికులం. సో అప్పుడు ఏమైపోతుంది, డైలీ వీ హ్యావ్ 2 కో-కరికులర్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. సో ఇప్పుడు 8 పీరియడ్ షెడ్యూల్లో 2 periods, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి ఉందనుకోండి, పిల్లలకి దే ఫీల్ రిఫ్రెష్డ్. సో మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ హ్యావింగ్ దిస్ ఈజ్ వాళ్ళు స్ట్రెస్ బస్టర్. ఇంకోటి దే డోంట్ ఫీల్ ఓవర్ బర్డెండ్. ఇంకోటి మేము హోంవర్క్ మేనేజ్మెంట్ కూడా ఉంటుందండి. హోంవర్క్ కూడా మేము అన్ని డైలీ 2 subjects. హోంవర్క్స్ కూడా మీకు ఎంత అంటే మీకు 30 minutes హోంవర్క్, ఇంటికి వెళ్ళాక 45 minutes హోంవర్క్, 1 hour హోంవర్క్ అనేది కూడా చూసుకొని ఇవ్వాలన్నమాట. కాకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే పిల్లలకి, ఇప్పుడు నా దగ్గర కొంతమంది పేరెంట్స్ వస్తారు, మీరు హోంవర్క్స్ చాలా తక్కువ ఇస్తారని అడుగుతారు. అవునండి, సిలబస్ తక్కువగా ఉంది, హోంవర్క్స్ తక్కువగా ఇస్తారు. ఇదే సిబిఎస్ఈ బయట స్కూల్లో లాంగ్ డివిజన్ కూడా చెప్పేస్తున్నారు, మీరు ఇంకా టేబుల్స్ దగ్గరే 6:30 వరకు స్కూల్ పెట్టట్లేదు. నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంత మీ దగ్గర నేను అమౌంట్ ఇచ్చి చదివిస్తున్నా కదా, మళ్ళీ నేను ఎందుకు చూసుకోవాలి, నేను ఎందుకు హోంవర్క్ చేయించాలి, రకరకాలు. నేను ఓపెన్గా చెప్తాను మేడం, అంటే పిల్లలతోనైతే డైరెక్ట్, నేను పేరెంట్స్తో డైరెక్ట్గా అంట మేడం. ఇప్పుడు పేరెంట్స్ ఎలా అయిపోయారంటే ఇంటికి వచ్చాక పిల్లల్ని సంతోషంగా చూడలేకపోతున్నారు. ఎంతసేపు నా జీవితంలో సంతోషం, వాడి జీవితంలో మాత్రమే ప్రెషర్ మీద వాడికి ఎంతసేపు బుక్ ముందే కనపడాలి. వాడు ఆడుకుంటే వీళ్ళు ఓర్వలేరు. నేను అదే అంట మేడం, వాళ్ళు నేర్చుకుంటారండి. ఇప్పుడు మీకు అవసరం లేదు, నన్ను అడుగుతారు ఐఐటి ఫౌండేషన్, నేను ఫౌండేషన్ అవసరం లేదండి. ఇప్పుడు కొంతమంది అందరు పిల్లలు ఒకే లెవెల్లో ఉండరు కాబట్టి మేము ఏం చేస్తాం, పిల్లలకి రెమెడియల్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం. ఎవరెవరికైతే స్పెషల్ అసిస్టెన్స్ ఈజ్ రిక్వైర్డ్ ఆ పిల్లల కోసం మేము ఏం చేస్తాము, పోస్ట్ స్కూల్ అయిపోద్ది 3:30కి, 3:30 to 4:30 వాళ్ళకి ఇప్పుడు లాంగ్వేజెస్లో వీక్గా ఉన్నారు, ఆ పిల్లల కోసం లాంగ్వేజ్ క్లాస్. కొంతమంది మ్యాథ్ బేసిక్స్లో వీక్గా ఉన్నారు. ఇదేంటంటే కోవిడ్ అప్పుడు 2 years పోయింది కదా మేడం. 2 years పోయిన తర్వాత ఆ టైంలో ఏమైంది అంటే ఫౌండేషన్ ఇదైపోయింది పిల్లలది. చాలా మంది 2 years అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. సో ఆ ఫౌండేషన్ని మళ్ళీ మనం ఇప్పుడు మా స్కూల్లో మేము ఏం చేస్తామంటే లక్ష్యాల్లో ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ దిస్ బ్రిడ్జ్ కోర్స్ ప్రోగ్రామ్. మళ్ళీ బేసిక్స్ అన్నీ రిపీట్ చేసి దాని తర్వాత ఈ ఇయర్ది చెప్తాం. కాకపోతే ఇప్పుడు వేరే దగ్గర నుంచి ఇప్పుడు మన దగ్గర అందరు ఇప్పుడు వచ్చి మిక్స్ కదా, అందరు పిల్లలు ఉంటారు కాబట్టి కొంతమంది ఫౌండేషన్ స్ట్రాంగ్. అందుకే ఇప్పుడు ఏంటి వాళ్ళకి అసెస్మెంట్లో మా అసెస్మెంట్ ఏముంటుంది అంటే పిల్లోడికి ఎంత అర్థమైంది, ఎంత అర్థం కాలేదు అనేది నా అసెస్మెంట్. పిల్లలకి మార్కులు ఇప్పుడు వర్క్షీట్ రివిజన్ అంతా మేమే చేయిస్తాం మేడం. ఇప్పుడు అది ఇవ్వచ్చు, అందులో నుంచే వర్క్షీట్ నుంచే క్వశ్చన్స్ ఇవ్వచ్చు, లేకపోతే కన్సాలిడేటెడ్ వర్క్షీట్స్ నుంచి ఇవ్వచ్చు, రివిజన్ నుంచి ఇవ్వచ్చు. మేము అట్లా ఇవ్వమన్నమాట. మా క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అంటే కాంపిటెన్సీ బేస్డ్ ఉంటుంది. కాంపిటెన్సీ బేస్డ్ ఉన్నప్పుడు మీకు ఏమవుతుంది, పిల్లోడికి ఆ టాపిక్ అర్థమైతేనే, పిల్లోడికి ఆ సబ్జెక్ట్ అర్థమవుతేనే హీ విల్ బి ఏబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్. సో దానివల్ల మాకేమైపోతుంది, ఇప్పుడు పేరెంట్స్ ఇప్పుడు ఫస్ట్ టైం నా దగ్గర జాయిన్ చేసిన పేరెంట్స్ అయితే దే విల్ నాట్ బి హ్యాపీ. మా పిల్లోడికి పాత స్కూల్లో 98% వచ్చేది, 99% వచ్చేది, మన దగ్గర తక్కువ. నేను చెప్తా మేడం, నాకు 98, 99 మార్క్స్ ఆర్ జస్ట్ నెంబర్స్ ఫర్ మీ. నాకు కావాల్సింది ఏంటి, పిల్లోడికి అర్థమైంది. మీకు ఎన్ని మార్కులు కావాలని అడుగుతా కొంతమందిని డైరెక్ట్గా, మీకు అసలు ఎన్ని కావాలి వేస్తాను నేను కావాలంటే. కాకపోతే అది కాదు కదా, పిల్లోడికి సబ్జెక్ట్ అర్థమైందా లేదా.
ఈ సబ్జెక్ట్ అర్థం కాదు. ఇప్పుడు అందుకే మేము ఏం చేస్తాం, ఇప్పుడు PT1 ఎగ్జామ్స్ అయిపోయాక అందులో ఏ పిల్లలకి అంత ఫౌండేషన్, ఇంకా మనం ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకోవాలి, లేకపోతే ఎక్స్ట్రా వర్క్ షీట్స్ ఇవ్వాలి, ఎక్స్ట్రా హోంవర్క్ ఇవ్వాలి పిల్లలకి ఫౌండేషన్వి అనేది ఒకసారి అనలైజ్ చేసుకొని, ఇప్పుడు ఈ రిజల్ట్ బేస్డ్ మేము అనలైజ్ చేసుకుంటాం. ఆ పిల్లల వరకే 3:30 to 4:30 అడిషనల్ క్లాస్, అది ఆప్షనల్. సో అప్పుడు ఉంచితే ఆ పిల్లలకి ఏం చేస్తాం, ఇప్పుడు తెలుగులో వీక్ ఉన్న వాళ్ళకి తెలుగు చెప్తారు, మ్యాథ్, సైన్స్, సోషల్, అంటే ఏ టాపిక్స్లో వీక్ ఉంటే వాళ్ళకి ఆ ఫౌండేషన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి పిల్లలకి ఎక్స్ట్రా అడిషనల్ వర్క్ షీట్స్. ఇప్పుడు 6th క్లాస్ పిల్లోడికి మేము బేసిక్ న్యూమరసీ కూడా ఇస్తాం, అడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్ వర్క్ షీట్స్ కూడా ఇస్తాం అనమాట. అంటే ఏంటంటే వాళ్ళు వెళ్ళి ప్రాక్టీస్ చేసుకో, అది ఫస్ట్ ఫౌండేషన్ ఉంటేనే వీళ్ళకి ఇది అర్థమవుతుంది కదా. కరెక్ట్. సో ఇవన్నీ ప్రికాషన్ మెజర్స్ ఇవన్నీ తీసుకుంటాం మేడం. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అడిషనల్గా వాళ్ళు వెళ్ళి ట్యూషన్కి ఏం అక్కర్లా, లక్ష స్కూల్స్లోనే స్కూల్ అయిపోయిన తర్వాత ఈ ఎక్స్ట్రా నీడెడ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ పిల్లల్ని బట్టి మీరు డిజైన్ చేసి వేస్తారు కాబట్టి అది కరెక్ట్గా చదువుకొని వాళ్ళు చెప్పిన వర్క్ చేస్తే చాలు. అదొకటి. కాకపోతే ఏంటంటే మేడం ఇప్పుడు ఏమైపోతుందంటే ట్యూషన్స్కి ఇప్పుడు పేరెంట్స్ పిల్లలకి ఇంటి దగ్గరికి వెళ్ళాక ఒక 1 hour 1.5 hour పేరెంట్స్ టైం స్పెండ్ చేయగలిగితే ట్యూషన్స్ అవసరం ఉండదండి. ఓకే. అంతే ఇక్కడ ఒక పాయింట్, కొంతమంది పిల్లలు మా మాట వినరు, పేరెంట్స్ చెప్పింది వినరు, టీచర్ని చూస్తేనే వాడుకో తనకో ఆ భయం వస్తుంది అన్న క్వశ్చన్ కూడా వస్తుంది సార్. అలా ఉండదు మేడం. యాక్చువల్గా ఏంటంటే పేరెంట్స్ దగ్గర కాకపోతే ఒకటి ఏంటంటే పిల్లలు కొంచెం లిబరల్గా ఉంటారు. పిల్లలు లిబరల్గా ఉంటారు కాబట్టి ఓకే వినర్ అనేది ఓకే. కానీ వీళ్ళు వినేలాగా, అంటే నేను అదే అంటున్నా, పేరెంటింగ్ సెషన్స్ మనం పిల్లలకి ఖచ్చితంగా ఫర్మ్గా ఉండాలి. కొన్ని విషయాలలో ఫర్మ్గా యూ హ్యావ్ టు డూ దిస్ అన్నప్పుడు వాళ్ళు అది చేయాల్సిందే. అది చేస్తే నీకు రివార్డ్ వస్తుంది, లేకపోతే ఐ విల్ నాట్ టేక్ యూ అవుట్. ఇంకోటి ఏమైపోతుంది, ఈరోజు పిల్లల్ని అంటే సింగిల్ చైల్డ్ వీళ్ళు ఎక్కువ అయిపోతున్నారు మన దగ్గర. సో వీళ్ళు అయిపోయేసరికి ఏమైపోతుంది, ఎక్కువ గారాబం, సో ఓవర్ ప్యాంపరింగ్ వల్ల కూడా పిల్లలు దే విల్ నాట్ లిజన్. కాకపోతే పిల్లలకి నేను అనేది ఏంటంటే పిల్లలకి ఖచ్చితంగా అన్నీ తెలవాలండి, అన్ని విషయాలు. ఇప్పుడు మేము కష్టపడ్డాం, మా పిల్లల్ని మేమంటే కష్టపడ్డాం, కానీ మా పిల్లల్ని లేదు అపురూపంగా చూసుకుని వాడికి ఏం తెలియకుండా పెరుగుతాడు కదా. అయితే నేను చెప్పులు లేకుండా నడిచా, నా పిల్లాడు చెప్పులు తీసేసి లేకుండానే నడవాలి, అట్లా అది తప్పు, అది ఎక్స్ట్రీమ్, ఇది ఇటు ఎక్స్ట్రీమ్. అంటే ఏదైనా కానీ బ్యాలెన్స్డ్గా. ఇప్పుడు ఎందుకంటే పిల్లోడికి వాడికి విలువలు తెలవాలి, అండ్ అట్ ద సేమ్ టైం బయటకు వెళ్ళినప్పుడు సొసైటీ ఎలా ఉంది కొంచెం స్మార్ట్నెస్ వెళ్ళేసి వాళ్ళన్నీ. ఇంకోటి ఏంటంటే పిల్లలకి ఇది కూడా చూపించాలి మేడం. ఇప్పుడు విలేజెస్కి తీసుకొని వెళ్ళాలి, విలేజ్ కల్చర్ చూపించాలి, విలేజెస్లో ఎట్లుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏమైపోయిందంటే అంత అర్బనైజేషన్ అయ్యేసరికి కొంతమంది పిల్లలకైతే రైస్ మ్యానుఫ్యాక్చర్డ్ అనుకుంటారు. అవును సార్, అది వాస్తవం. చాలామంది పిల్లలకి అది మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అనుకుంటారు. కానీ నేను అనేది ఏంటంటే పిల్లలకి ఖచ్చితంగా అగ్రికల్చరల్ అంటే విలేజెస్కి తీసుకెళ్ళాలి. అందరే ఇప్పుడు ఎవ్రీవన్ వాజ్ ఫ్రమ్ అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, రైట్? లక్ష స్కూల్లో వచ్చే ఈ ట్రిప్స్ ఈ విషయానికి వస్తే ఇలా విలేజ్కి తీసుకెళ్ళడం, లేకపోతే నేచర్కి దగ్గరగా తీసుకెళ్ళడం. మా స్కూల్స్ కూడా నేచర్కి దగ్గర ఉంటుంది. లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చేసి చుట్టూ ఫార్మ్ ల్యాండ్స్ ఉంటాయి పక్కన అటు ఇటు. సో కొంచెం సిటీకి కాస్త దూరంగా నేచర్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఇంకోటి మేము చెప్తాం అన్నమాట పిల్లలకి ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఫీల్డ్ ట్రిప్స్ కూడా మేము ఎడ్యుకేషనల్ ఫీల్డ్ ట్రిప్స్ ప్లాన్ చేసేది వీటిపైన ప్లాన్ చేస్తాం మేడం. ఇప్పుడు నాసా వాళ్ళ సెంటర్ ఉంటుంది. సో నాసాది కదా, ఇప్పుడు మన ఇస్రో వాళ్ళది స్పేస్ స్టేషన్ది మన దగ్గర బాలనగర్ దగ్గర ఉంటుంది అనమాట. దాంట్లో నా ఫ్రెండ్ సైంటిస్ట్. సో వాళ్ళ నుంచి మనం పర్మిషన్ తీసుకొని పిల్లల్ని అటు పంపిస్తాం అనమాట. ఇప్పుడు బిర్లా ప్లానిటోరియం, ఇప్పుడు మనం ఇంత చిన్నప్పుడు అంటే అది ఇప్పుడు వాటికి పంపించటం, దాంతోపాటు పిల్లల్ని నేచర్కి దగ్గర ఈ పార్క్స్కి వాటికి తీసుకెళ్ళి వాళ్ళకి చూపించటం, తిప్పటం, ఇవన్నీ కూడా యాజ్ పార్ట్ ఆఫ్ దర్ ఫీల్డ్ ట్రిప్స్. ఇప్పుడు అగ్రికల్చరల్ ఫార్మ్స్కి, ఆర్గానిక్ ఫార్మింగ్ అది వస్తుంది, దానికి తీసుకెళ్దామని. ఇప్పుడు ఫ్యాక్టరీస్, చాక్లెట్ ఫ్యాక్టరీ, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి బేస్ చేసుకొని, వాళ్ళ ఏజ్ బేస్ చేసుకొని, వాళ్ళ క్లాస్ రూమ్లో ఉండే క్లాస్ కరికులం బేస్ చేసుకొని తీసుకెళ్తాం అనమాట. ఇప్పుడు రోబోటిక్స్ కూడా ఇంప్లిమెంట్ చేసాం. ఆ రోబోటిక్స్ వీళ్ళు చేసే ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా మేము కరికులం అంటే వాళ్ళ దాని క్లాస్ వైజ్ దాన్ని చేసుకొని దాని రిలేటెడ్ ప్రాజెక్ట్స్ చేయిస్తున్నాం అనమాట పిల్లలతో. ఈ సొసైటీతో పాటు మీరు కూడా యాజ్ అ స్కూల్ ఒక వ్యవస్థగా అప్గ్రేడ్ అవుతూ పిల్లల్ని కూడా అలా అప్గ్రేడ్ చేసే దిశగా వెళ్తున్నారు. అయితే ఇంకొక క్వశ్చన్ సరే, ఐసీఎస్ఈ టఫ్ అంటారు కొందరు, వచ్చేసి ఇంకొంతమంది సిబిఎస్ఈ టఫ్ అంటారు, ఈ రెండు కాదు స్టేట్ సిలబస్ టఫ్ అంటారు, ఇంకొకటి సెంట్రల్ సిలబస్ అంటారు. మీరేమంటారు మేడం? నేను అంటే
లాస్ట్ 5 years నుంచి ఐఎమ్ ఇంటూ ఎడ్యుకేషనల్ ఫీల్డ్. నేను అన్ని అంటే యూజువల్ నేను బయాలజీ దగ్గర నుంచి అన్ని చదువుకుంటాను అనమాట. ఆల్ బోర్డ్స్ ఆర్ సేమ్ ఫర్ మీ. నాకైతే ఏ బోర్డు ఈ బోర్డు తక్కువ ఈ బోర్డు ఎక్కువ అనేది ఉండదండి. కాకపోతే వాట్ మేక్స్ ద డిఫరెన్స్ ఈజ్ టీచర్. నీ దగ్గర ట్రైన్డ్ టీచర్స్. ఎందుకంటే ఇప్పుడు ఏ కరికులం అయినా కానీ ఏదైనా కానీ వాళ్ళు ఏజ్ బేస్డ్ కరికులమే కదా మేడం. ఇప్పుడు ఐసిఎస్సి వాళ్ళు బుక్స్ డిజైన్ చేశారంటే ఏజ్ బేస్డే, సిబిఎస్ఈ వాళ్ళు బుక్స్ డిజైన్ చేశారంటే ఇన్లైన్ విత్ ఏజ్, స్టేట్ బోర్డ్ వాళ్ళు కూడా ఇన్లైన్ విత్ ఏజే కదా. సో అన్ని ఏజ్ బేస్డ్ ఉన్నప్పుడు మీకు ఎందుకు కొన్ని టఫ్ కొన్ని ఇది అన్నట్టు ఉంటుంది. సో వాళ్ళకి ఫౌండేషన్ స్టేజ్ నుంచి ఆ టీచర్స్ దాన్ని ఇంటరాక్టివ్ వేలో టీచ్ చేసుకుంటూ ఇది చేయాలన్నమాట. ఇంకోటి మన దగ్గర ఏమైపోతుందంటే పిల్లలు దే కీప్ చేంజింగ్ స్కూల్స్. ఎస్ అది ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, నచ్చకపోవడం అవ్వచ్చు. ఇప్పుడు ఏమైపోతుంది ట్రాన్స్ఫర్ కేసెస్ అంటే ఓకే మేడం. కాకపోతే నేను పేరెంట్స్కి ఇప్పుడున్న దాంట్లో మేజర్ ఛాలెంజ్ వాట్ ఐ ఫీల్, పేరెంట్స్ కూడా ఇప్పుడు ఫౌండేషన్ స్టేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఐ టోల్డ్. 2nd class వరకు వీళ్ళు ఏం చేస్తారు, ఫౌండేషన్ స్టేజ్ మా ఇంటి దగ్గర స్కూల్లో వేస్తామంటారు. అవును, ఏ స్కూల్ అయినా ఒకటే అనుకుంటారు. ఇప్పుడు ఇంటి పక్కన నడుచుకుంటూ తీసుకోవచ్చు అన్న కాన్సెప్ట్లోనే వాళ్ళు ఉంటారు. కానీ పిల్లోడికి ఫౌండేషన్ స్టేజే, ఇప్పుడు ఫౌండేషన్ బాగుంటేనే కదా ఇప్పుడు నెక్స్ట్ బాగుండేది. అది అర్థం చేసుకోరు. అంటే ఆ టైంలో ఎలివేషన్ వాళ్ళకి అది కావాలి. దాని తర్వాత డ్యూ టు దేర్ బిజీ షెడ్యూల్ ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన రివ్యూనో వీళ్ళు ఇచ్చిన రివ్యూ, ఆ గూగుల్ రివ్యూస్ చూసో లేకపోతే ఇది నేను పేరెంట్స్ అందరికీ అంటే ఐ రిక్వెస్ట్ దెమ్ స్పెండ్ సమ్ టైమ్ ఫర్ యువర్ కిడ్స్. మీరు వెళ్ళండి, మీరు పిల్లల్ని తీసుకొని మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళి అన్ని స్కూల్స్ చూడండి. చూసి అక్కడ అకాడమిక్ కోఆర్డినేటర్స్తో, కౌన్సిలర్స్తో కాదు, రిసెప్షనిస్ట్తో కాదు, అకాడమిక్ కోఆర్డినేటర్స్తో మాట్లాడండి, ప్రిన్సిపల్తో మాట్లాడండి, వైస్ ప్రిన్సిపల్తో మాట్లాడండి, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి. చూసి అంతా దాని తర్వాత అన్ని స్కూల్స్ చూసి మీ బడ్జెట్లో మీకు ఏది బెస్ట్ అనిపించింది, ఇంటికి వెళ్ళాక మనకు అరే ఈ స్కూల్లో నా పిల్లలు చదువుకుంటే 100% అంటే యూ హ్యావ్ టు జాయిన్ ఎ స్కూల్ విత్ ట్రస్ట్. 100% ట్రస్ట్తో జాయిన్. ఎందుకంటే మీరు యూ నీడ్ టు ఎన్ష్యూర్ దట్ యువర్ కిడ్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. సో అది చూసుకొని జాయిన్ చేయాలండి. అన్ని ఆస్పెక్ట్స్లో మనం నా దగ్గరకు వస్తుంది మేడం కొంతమంది, ఐ ఫీల్ వెరీ ప్రౌడ్, మంచిగా అనిపిస్తుంది. చాలా అంటే 1 hour స్పెండ్ చేస్తారు. వెరీ నైస్. దాని తర్వాత వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ని తీసుకొని వస్తారు, వాళ్ళు స్పెండ్ చేస్తారు, ఇంక్లూడింగ్ వాష్రూమ్స్ చూస్తారండి. అంటే నేను అనేది ఎస్ దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్. బేసిక్ హైజీన్ ఒకటి, పిల్లలకి సీసీ కెమెరాస్ ఉన్నాయా లేదా, పిల్లలకి ఆ స్టెప్స్ ఎట్లున్నాయి, పిల్లలకి వెంటిలేషన్ ఉందా లేదా క్లాస్ రూమ్స్లో, పిల్లల ప్రిన్సిపల్ అంటే హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, హౌ అంటే లీడర్షిప్ క్వాలిటీస్ కానీ ఎందుకంటే యథా రాజా తదా ప్రజ. దాంతోపాటు మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వెదర్ దే ఆర్ ఎడ్యుకేటెడ్ ఆర్ నాట్, వాళ్ళ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా, వాళ్ళది ఏంటి అనేది కూడా ఇప్పుడు ఏదైనా కానీ గూగుల్లో కూడా వచ్చేస్తుంది కదా మేడం. అన్నీ చెక్ చేసుకొని దాని తర్వాత, ఎందుకంటే ఒక విజనరీ లీడర్ ఉన్న స్కూల్స్లో జాయిన్ చేస్తే ఏమవుతుంది 100% పిల్లలు ఫ్లరిష్ అవుతారు, ముందుకెళ్ళడానికి వీలవుతుంది, అప్గ్రేడ్ అవుతుంది అండ్ బాగుంది. ఇంకా చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు కదా, అన్లెస్ అంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ కావటం అది ఉంటాను. అవును సార్. సార్ ఇంకొక సెన్సిటివ్ క్వశ్చన్ సార్, ఇప్పుడు అంటే ఈ 10-15 years నుంచి ఈ స్పెక్ట్రమ్స్ ఉన్న చిల్డ్రన్ చాలా ఎక్కువ అవుతున్నారు. అంటే పూర్తి స్థాయిలో ఆటిజం, ADHD ఉండి వాళ్ళకు ఒక స్పెషల్ థెరపీ సెంటర్స్ అవసరమయ్యి దానికి తగ్గట్టుగా స్కూల్ ఉండి, సరే ఇది ఒక సపరేట్ జనరీ ఆల్టుగెదర్. కానీ కొద్ది గొప్ప స్పెక్ట్రమ్స్ ఉంటాయి. ఒక స్పెషల్ అటెన్షన్ ఇస్తేనో, కొన్ని రకాల టెక్నిక్స్ ఫాలో అవుతేనో వాళ్ళు నార్మలైజ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్య స్కూల్స్ దీని మీద ఎటువంటి కాన్సన్ట్రేషన్ పెట్టారు? అది ఖచ్చితంగా మేడం. అంటే కొంచెం మేము, ఎందుకంటే మేము ప్రతి ఒక్క పిల్లోడితోనే ఇంటరాక్షన్ ఉంటుంది అనమాట. ఇంటరాక్షన్ తర్వాత అడ్మిషన్ గ్రాంట్ చేస్తాం. ఇప్పుడు కొన్ని ఏంటంటే మరీ ఎక్కువ ఇది ఉంది అన్నప్పుడు మేము ఏంటంటే వి సజెస్ట్ దెమ్, మీరు ఈ సెంటర్కి వెళ్ళండి లేదనుకుంటే ఇది బేసిక్గా ఉన్నాయి. ఏంటంటే ఆ కరెక్షన్స్ ఏమైపోద్ది అంటే మేడం వీళ్ళకి మెయిన్ ఇప్పుడు అవన్నీ కూడా రావడానికి రీజన్స్ ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఇంకోటి మొబైల్ ఫోన్స్, గ్యాడ్జెట్స్. వాటి ఇప్పుడు చాలామందికి స్పీచ్ డిలే అవుతుంది. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడడానికి ఎవరు ఉండరు కదా. ఇప్పుడు ద అదర్ డే మా ఫ్రెండ్ వాళ్ళ డాక్టర్కి వాళ్ళకి సజెస్ట్ చేసింది ఏంటి డాక్టర్, మీరు మీ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వదిలేసేయండి వచ్చేస్తాను. నిజంగానే వచ్చాయి.
నైస్. అంటే వాళ్ళకి ఏమైపోతుందండి మేడం, మదర్ ఫాదర్ ఇటు వెళ్ళిపోతారు, వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ బిజీలో వీళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం మాట్లాడితేనే మాటలు వస్తాయి కదా. అవునండి. సో నేను అనేది అదే మేడం, ఏంటంటే పెద్దవాళ్ళు చాలా మాట్లాడతారు సార్. వాళ్ళు ఎంతసేపు పార్క్కి తీసుకొని వెళ్తారు, అందులో తీసుకెళ్తారు, బెడ్ టైమ్ స్టోరీస్ చెప్తారు. వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ గ్రాండ్ పేరెంట్స్. రైట్. అంతే కదా మేడం. ఇప్పుడు వాళ్ళు చూసిన వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా వాళ్ళతో షేర్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు అవి వినుకుంటూ పెరుగుతారు అండ్ దే ఫాలో ఇట్. అవును. వీటికి మనం అంటే ఇవి ఉంటాయి మేడం. బేసిక్ వాళ్ళకి మేము తీసుకుంటాం, స్కూల్లోనే వాళ్ళ ఆటో కరెక్షన్ అయిపోతుంది మేడం. దానికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. బేసిక్ స్పెక్ట్రమ్ కొంచెం అట్మాస్ఫియర్ అనేది పాజిటివ్గా ఉంటే మెల్లగా డెవలప్ అవుతారు సార్. సో లక్ష్య స్కూల్స్లో ఇప్పుడు ప్రెసెంట్ ఎంతమంది అప్రాక్స్గా స్ట్రెంత్ ఉన్నారు సార్? స్కూల్ ఆఫ్ రెండు స్కూల్స్ కలిపి అరౌండ్ 2000 స్ట్రెంత్ ఉందండి. 2000+. పర్ క్లాస్ అంటే మీకు ఒక లిమిటేషన్ పెట్టుకుంటారు? పర్ క్లాస్ లిమిట్ అంటే మేడం యాజ్ పర్ CBSE నామ్స్ వీ కెన్ అకామిడేట్ 40 స్టూడెంట్స్. సో మాది ఎలా ఉంటుందంటే 20 to 40 మధ్యలో ఉంటుంది. నాకు ఎందుకంటే ఇప్పుడు స్ట్రెంత్ వచ్చింది అబౌవ్ 40 ఐ మేక్ ఎ సెక్షన్. లేదు అనుకుంటే వి రెస్ట్రిక్ట్ టు 1 సెక్షన్. క్లాస్ రూమ్స్ ఆర్ వెరీ హ్యూజ్. మావి పెద్ద పెద్ద క్లాస్ రూమ్స్ ఉంటాయి, లాకర్స్ ఉంటాయి పిల్లలకి, అండ్ అట్ ద సేమ్ టైమ్ అల్మారాస్ ఫర్ టీచర్స్, స్మార్ట్ బోర్డ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అండ్ దే హ్యావ్ ఎనఫ్ స్పేస్. అండ్ బయట కూడా వచ్చి ఆడుకోవటానికి బయట ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. సో మాకేంటంటే మా బిల్డింగ్ స్ట్రక్చర్, ద ఆర్కిటెక్ట్ హూ హాస్ గివెన్ అస్, మాకేంటంటే యాంపుల్ వెంటిలేషన్ ఉంటుంది, యాంపుల్ ఎయిర్ సర్క్యులేషన్. సో అంటే ఇలా స్క్వేర్ షేప్లో ఉంటుంది. సో ఇట్ సైడ్ నో క్లాస్ రూమ్ అంటే ఎదురెదురు క్లాస్ రూమ్స్ ఉండదు. వెంటిలేషన్ మధ్యలో పెద్ద డక్ట్. సో యూ హ్యావ్ వెంటిలేషన్ ఫ్రమ్ ఇన్సైడ్, యూ హ్యావ్ వెంటిలేషన్ ఫ్రమ్ అవుట్ సైడ్. మీకు అసలు ఫ్యాన్స్ లైట్స్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో దే హ్యావ్ యాంపుల్ వెంటిలేషన్ అండ్ ఎయిర్ సర్క్యులేషన్. సో దానివల్ల సగం రోగాలు వెళ్ళిపోతాయి పిల్లలకి అండ్ దే ఫీల్ ఫ్రెష్ మేడం. మనకేంటంటే అట్మాస్ఫియర్ ఎలా ఉందంటే ఇట్ షుడ్ నాట్ బి డిప్రెసింగ్. ఇట్ షుడ్ బి ఇప్పుడు అంటే నేను ప్రౌడ్గా చెప్తాను, నా కూతురు కానీ నా కొడుకు కానీ అన్న సండే నన్ను రౌండ్ వేసి వద్దాం కార్లో అని చెప్పేసి అంటారు కదా. ఓకే అని ఎక్కడికి వెళ్తాను అంటే స్కూల్కి వెళ్దాం అంటారు. నేను సండేస్ నేను బ్లాగ్ స్కూల్ పిల్లలు పోతూ స్కూల్ దగ్గరికి వచ్చేసి వెళ్తారు అనమాట. నాకు పేరెంట్స్ పంపిస్తారు వీడియోస్. పేరెంట్స్ నర్సరీ అమ్మాయి ఫస్ట్ డే టు స్కూల్ అంటే సెకండ్ షీ వాజ్ వెరీ హ్యాపీ. నాన్న బాయ్ నేను వెళ్ళిపోతా అని చెప్పేసి షీ వాజ్ బోర్డింగ్ బస్ అండ్ ఒకసారి నాకు ఒక ఇన్సిడెంట్ బాగా గుర్తుపెట్టాను. మదర్ వీళ్ళందరూ వచ్చారు. ఐ వాజ్ కౌన్సిలింగ్ దెమ్. సార్ మా పాప అసలు నన్ను వదిలేసి 1 minute ఉండదు అది ఇది అని చెప్పేసి ఆల్మోస్ట్ ½ an hour 40 minutes మాట్లాడాము. ఆ అమ్మాయి 40 minutesలో ఒక్కసారి కూడా రాలేదు వాళ్ళ అమ్మ దగ్గరికి. బయట ఆడుకుంటుంది, ప్లే ఏరియా ఉంటుంది, ప్లే ఏరియా దగ్గర ఆడిపోయమ్మా అని చెప్పేసి మా అటెండర్కి చెప్తే షీ వాజ్ ప్లేయింగ్ దేర్. బట్ నేను అడిగాను, మేడం మీరు 45 minutes అయింది క్లోజ్ టు, మీ పాప ఇంతవరకు మిమ్మల్ని అడగలేదండి అన్న. బట్ అదే కదా ట్రస్ట్ పేరెంట్స్ కి పిల్లల మీద ఉండాలి. అంటే ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి, సేఫ్ ఎన్విరాన్మెంట్, సేఫ్ లెర్నింగ్ డెవలపింగ్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు ఇంకోటి కూడా ఏంటంటే మేడం, ఇప్పుడు హాలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఇప్పుడు CBSE ఈజ్ ఆల్సో డ్రైవింగ్ టువర్డ్స్ ఇట్. సో ఇప్పుడు ఏంటంటే మార్క్స్ సిస్టమ్ కాకుండా పిల్లల ఆల్రౌండ్ డెవలప్మెంట్, ఆల్రౌండ్ గ్రోత్, వాళ్ళ క్లాస్ రూమ్ బిహేవియర్ దగ్గర నుంచి A to Z ఎవ్రీథింగ్ విల్ బి మానిటర్డ్. బాగుంటుంది. ఇంపార్టెంట్ ఇదంతా ఏంటంటే పిల్లలకి కంటెంట్ అర్థమవుతుందా లేదా, నాలెడ్జ్ డెవలప్ అవుతుందా లేదా. ఇప్పుడు ఎందుకంటే అందరూ ఇంజనీర్లు కాలేరు, అందరూ డాక్టర్స్ కాలేరు కదా మేడం. అవును సార్, కానీ ఎవరు ఎందుకు చదువుకుంటున్నారో వాళ్ళకైనా తెలియాలి. ఇప్పుడు మనం ఏం చదువుతున్నాం, అది అప్లికేషన్ ఎక్కడ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇంకోటి పిల్లలకి ఏది ఇష్టం. ఇప్పుడు అందుకే మేము ఏం చేస్తున్నాను అంటే యూజువల్గా ఈ ఎమినెంట్ పర్సనాలిటీస్ని స్కూల్కి తీసుకొని వచ్చేస్తే వాళ్ళని చూసి మోటివేట్ అవుతారు కొంతమంది. ఐ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్, ఐ వాంట్ టు బికమ్ an IPS officer, I want to become a pilot. So ఇవన్నీ ఉంటాయి. I want to become a CA, I want to become an advocate. So there are many streams. Yes. సో పిల్లల పైన నేను అనేది ఏంటంటే 7th 8th వరకు, 8th అంటే వాళ్ళకి అప్పటికి తెలుస్తుంది కాబట్టి ఆ టైంలో ఏం చేయాలంటే మేడం, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంది అందులో యూ పుష్ దెమ్.
అంటే మీరు అదే చేస్తున్నారు ఈ మోటివేషనల్ స్పీకింగ్ సెషన్స్ ద్వారా, లేదా ఎడ్యుకేషనల్ కౌన్సిలర్స్ తోటి మీ ఇన్ హౌస్ వాళ్ళతోటి కౌన్సిలింగ్ ఇప్పించి ఇది వాళ్ళకి పరిచయం చేస్తే దెన్ చూసింగ్ విల్ బికమ్ ఈజీ ఫర్ దెమ్. ఎస్ ఎస్. ఒకటి 8:30 to 6:30 7:30 వరకు స్కూల్లో పెట్టి పిల్లలు పాపం అంటే ఓవర్ ప్రెషర్గా ఫీల్ అవుతారు మేడం. ఇప్పుడు అందుకే కదా మనం చూస్తున్నాం కదా హైలీ అన్ఫార్చునేట్ థింగ్స్, పిల్లలు సూసైడ్ చేసుకోవటం అండ్ దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఫెయిల్యూర్స్. ఇప్పుడు పిల్లలు కూడా ఏమైపోతుంది, కొంతమంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వాళ్ళు అని చూసి నాకు అనిపిస్తుంది, అరే ఎగ్జామ్ ఫెయిల్ అయితే దే సూసైడ్. అంటే వాళ్ళకి నేను అనేది ఏంటంటే ఇక్కడ తల్లిదండ్రుల తప్పు కూడా ఉంది మేడం, తల్లిదండ్రుల తప్పు ఉంది, ఇటు అంటే మీరు అంత ప్రెషర్ పెడుతున్నారు పిల్లలకి. నేనున్నా నాన్న నీకోసం, నీకు ఏదైనా కానీ నేను నీతో ఉన్నా అనే ధైర్యం ఒకటి ఇస్తే పిల్లోడు ఏది చేసుకోడు కదా మేడం. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ హ్యాపీనెస్ కానీ వాళ్ళ సారో కానీ ఎనీథింగ్ దే హ్యావ్ టు బీ ఏబుల్ టు షేర్. వాళ్ళకు మోరల్ బూస్టింగ్ లేదు, నాకు ఏదైనా కానీ మా నాన్న ఉన్నాడు, మా అమ్మ ఉంది, ఐ హ్యావ్ సమ్ వన్ బిహైండ్ మీ అండ్ ఒక రిజెక్షన్ కూడా తీసుకోగలగాలి. బట్ పేరెంట్స్ రిజెక్ట్ చేస్తూ ఉంటే ఇంకెక్కడ తీసుకుంటారు, ఎక్కడ? ఇప్పుడు వాళ్ళకి అన్నిటికీ నో 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 చెప్తే వాళ్ళకి ఏమైపోతుందంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది తెలియదు కదా. ఇప్పుడు ఎర్లీ ఏజెస్ ఫౌండేషన్ స్టేజ్ 2nd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు అట్లీస్ట్ వాళ్ళని మీరు ప్రతిదానికి నో 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 అన్నారు అనుకోండి, ఇది కదా వాడికి ఎస్ అనేది ఏదో తెలియదు కదా. సో అదొకటి. ఇంకోటి పాజిటివ్ పేరెంటింగ్లో ఇప్పుడు ఏమైపోద్ది, ఇప్పుడు నేను కౌన్సిలింగ్ చేస్తాను 9th and 10th క్లాస్ స్టూడెంట్స్కి. ఐ మీట్ దమ్. నేను లాస్ట్ ఇయర్ ఒక 2 పిల్లలు, వాడికి 35 మార్క్స్ వచ్చినాయి, ప్రీ బోర్డ్ ఎగ్జామ్స్ స్కూల్లో కండక్ట్ చేస్తాను. తక్కువ మార్కులు వచ్చినప్పుడు వాళ్ళు అమ్మో నాకు తక్కువ, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువైపోతుంది. సో నేను మాట్లాడినప్పుడు నేను పిలిస్తే అక్టోబర్ నవంబర్ టైంలో అంటే వాడికి అప్పుడు కూడా చెమటలు వస్తున్నాయి పిల్లలకి, చైర్మన్ సార్ కాల్డ్ అని. సో నేను వెళ్ళాక నేను ఐ టోల్డ్ నాన్న యూ హ్యావ్ డన్ వెల్, యూ డిడ్ రియల్లీ వెల్, కాకపోతే ఒకటేంటంటే ఇంకొంచెం పుష్ యువర్ సెల్ఫ్, కొంచెం ఎక్కువ చదువుకున్నాను. సో టార్గెట్ ఫర్ 60. He promised me that I will get 60% and he scored 60.4%. ఫెయిల్ అవుతాం అనుకునే పిల్లలు. వాట్ ఇన్కల్కేటెడ్ అంటే మీ కాన్ఫిడెన్స్, మీరు మాట్లాడిన విధానం, దట్ సపోర్ట్ దట్ సంబడి ఈస్ బిలీవింగ్ మీ. అంతే కదా మేడం. ఇప్పుడు ఏమైపోతుంది, నీకేం రాదు, నీకు ప్రతిసారి ఇంతే, నువ్వు లాస్ట్. ఇప్పుడు మన దగ్గర నెగిటివ్ టర్మ్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. అవును, చదువుకోపోతే ఎందుకు పనికిరావు, మార్క్స్ తక్కువ వస్తే అసలు అఘోరిస్తావు, ఇవే సార్. కాకపోతే వాళ్ళని మీరు బూస్ట్ చేయండి, 100% they will do wonders. Yes, 35 తెచ్చుకునేవారు 60% అంటే అసలు 60.4. ఐ వాజ్ వెరీ హ్యాపీ. నేను వేరే వాళ్ళ రిజల్ట్స్ కంటే కూడా నాకు ఈ పిల్లోడ్ రిజల్ట్ ఐ వాజ్ మచ్ వరీడ్. అండ్ వాడు నేను చదువుకుంటున్నాను సార్ కానీ మర్చిపోతున్నా. మీరు కవర్ చేశారు అంతే కదా. వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది, అరే అంటే దే హ్యావ్ సమ్ వన్ టు ప్యాట్ ఆన్ బ్యాక్. సో అది ఉండాలి మేడం అందరి పిల్లలకి కూడా. నేను అనేది ఏంటంటే సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ నువ్వు ఫెయిల్ అయితే ఏమవుతుంది మేడం, నేను అనేది అది. ఇప్పుడు ఫెయిల్ అయితే ఏమవుతుంది, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎండ్ ద వరల్డ్, రైట్? పిల్లలకు మనం నేర్పించాల్సింది, నేనైతే పిల్లలకి నేర్పించేది మహా అయితే ఏమవుతుంది, మీరు ఎనీ సిచ్యువేషన్, మీరు ఏ సిచ్యువేషన్ అయినా కానీ మహా అయితే ఏమవుతుంది అని ఆలోచించి చూడాలి లైఫ్లో కూడా. పేరెంట్స్ కూడా ఇది టిప్, మహా అయితే ఏమవుతుంది. నేనైతే అంతే ఆలోచిస్తాను మేడం. ఇప్పుడు ఏది ఉన్నా కానీ మహా అయితే ఏమవుతుంది, ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ బిగినింగ్. మహా అయితే ఏమవుతుంది, ఇది రాదు, ఇది పోతే పోయింది. ఐ హ్యావ్ టాలెంట్, ఐ విల్ డూ సంథింగ్ ఎల్స్. అంతేగాని ఇప్పుడు ప్రతిదాన్ని మనం భయపడుకుంటా ఇది చేయలేం కదా. యూ కెనాట్ మూవ్ ఫార్వర్డ్. నాది అదొకటే ఇది మేడం. నేను కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్ట్ చేసుకునేది కూడా అదే. ఏమవుతుంది ఇప్పుడు చాలామంది అంటారు అమ్మో ఇది ఏమవుతుంది. ఇప్పుడు నా దగ్గర ఫస్ట్ ఇయర్ ఐ నెవర్ హ్యాడ్ ఎనీ కన్సల్టెంట్, నేను సెల్ఫ్గా చేసుకున్నాను అనమాట. సిబిఎస్ఈ అఫిలియేషన్స్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా నేను బైలాస్ ఒక 6 times చదువుకొని దాని ప్రకారమే మా బిల్డింగ్ అవన్నీ పెట్టి చేసుకొని సిబిఎస్ఈ ఇన్స్పెక్షన్ వస్తుందంటే ప్రిన్సిపల్స్ దగ్గర అందరూ ఏమవుతుంది మహా అంటే ఏమవుతుంది, దే విల్ రైట్ డెఫిషియన్సీస్ ఆల్ దే విల్ రిజెక్ట్. అంతే కదా. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ అటెంప్ట్ చేస్తాం. అంతేగాని దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఎండ్ ఆఫ్ ది వరల్డ్ ఫర్ మీ. సో ఇట్లాంటి ఈ ఇయర్ అడ్మిషన్స్ రాకపోతే నెక్స్ట్ ఇయర్ వస్తాయి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. లేదు, మీరు మీ సెల్ఫ్ బిలీఫ్ అది ఒక చక్కటి పాజిటివ్ వైబ్ టీచర్స్కి పాస్ అవుతుంది, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్కి పాస్ అవుతుంది, పిల్లలకి పాస్ అవుతుంది, పేరెంట్స్కి పాస్ అవుతుంది. సో ఇంతమంది దాన్ని బిలీవ్ చేసి
ఒకలాంటి కాన్ఫిడెన్స్ బూస్ట్ చేసుకొని దే విల్ లివ్ ఇన్ దేర్ లైఫ్, నాట్ ఫైట్ ఫర్ లివింగ్. నేను ఇది 8th క్లాస్లో స్టార్ట్ చేశాను మేడం. నాకు ఐ స్టిల్ రిమెంబర్. మ్యాథ్ హోంవర్క్ రాయాలి. మ్యాథ్ హోంవర్క్ రాయకుండా మ్యాథ్ నోట్స్ ఇదంతా లేదు. నాకు నెక్స్ట్ డే అమ్మో ఆ స్కూల్కి పోతే ఏంటంటే అప్పట్లో కొట్టేటోళ్ళు కదా మేడం. కొడతారు అది ఆ భయానికి అసలు ఇలా తిప్పి మరీ కొట్టేవాళ్ళు. అది ఇది అది ఇది అది ఇది అయితే లాస్ట్కి ఏమవుతుంది మా అంటే నేను ఇప్పుడు సరే రాయాలి ఏమవుతుంది కొడతాడు అంతే కదా. అక్కడ స్టార్ట్ అయింది నాకు ఇగ్నైట్. కాకపోతే అక్కడ పోయిన తర్వాత ఏం కాలే. సో ఐ హ్యావ్ టేకెన్ టైం. సరే ఈరోజు చేయలేదు నేను రేపు చేస్తాను. ఎస్, బట్ ఇక్కడ రెండు మీరు టైం తీసుకున్నారు కానీ నెక్స్ట్ దానికి అబాయిడ్ బై కూడా అయ్యారు. చేస్తే చేస్తా లేకపోతే లేదన్నా కేర్లెస్నెస్, అది తప్పు. ఎస్, దట్ షోస్ యువర్ ఇర్రెస్పాన్సిబిలిటీ కదా మేడం. కాకపోతే నేను ఇక్కడ ఏం చేశాను, నేను ఐ విల్ సబ్మిట్ టుమారో సార్, ఐ కుడెంట్ డూ ఇట్. నేనది అది ఆ యాటిట్యూడ్ ఉండాలి అండ్ పాజిటివ్ వే మేడం. ఇప్పుడు అందరు ఏంటంటే వీళ్ళు అంటే సెల్ఫ్ బిలీఫ్. సో ఐ కెన్ డూ దిస్. సో ఎఫర్మేటివ్ డైలీ ఐ కెన్ డూ దిస్, ఐ ఆమ్ ది బెస్ట్. నేను అంటే ఈ పాజిటివ్ వర్డ్స్ పిల్లలు డైలీ అనుకోవాలన్నమాట. ఐ ఆమ్ ది బెస్ట్ అంతే. వండర్ఫుల్ సార్. సో అంటే లక్ష్య స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ అంటే ఒక మంచి స్కూల్గానే తెలుసు, కాకుంటే మంచి విలువలు ఉన్న స్కూల్గా, మంచి వ్యక్తి నడిపే స్కూల్గా, ఒక వ్యవస్థ చక్కగా ఉన్న స్కూల్గా ఇప్పుడు తెలిసింది ఇంటర్వ్యూ ద్వారా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రీషియస్ టైం. అండ్ మరెంతో మంది మంచి మంచి పిల్లలు, మంచి వ్యవస్థ లక్ష్య డెవలప్ చేయడమే లక్ష్యంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం కార్తిక్ గారు. తప్పకుండా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్. ఇదండి శ్రీ కార్తిక్ సోమవరపు గారు, ఫౌండర్, ద మ్యాన్ ఆర్ ద స్ట్రెంగ్త్ ఐ వుడ్ సే బిహైండ్ లక్ష్య స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్. నిర్విరామంగా నిరంతరంగా చక్కటి విద్యను అందిస్తూ, చక్కటి వ్యక్తులని సమాజానికి అందిస్తూ, చక్కటి ఉపాధ్యాయులని అందిస్తూ, అఫ్కోర్స్ ఎస్ మంచి పేరెంట్స్ని కూడా ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి లక్ష్య స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, లక్ష్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్పర్సన్ తోటి, ఫౌండర్ తోటి ఇంటరాక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.